అయితే సార్ ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్స్ అవుతుంటాయి గదా! ఈ టైంలో పిల్లలు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడమో, లేదంటే బాగా రాయకపోవడమో చేస్తుంటారు. అయితే ఈ 2 నెలలు మళ్ళీ గ్యాప్ తీసుకొని అలాంటి పిల్లలు ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ రాయొచ్చా అనే డౌట్స్ చాలా మందికుంటాయి ఆ! గదా! సో, సో, అలా మీరిందాక అన్నారు చేయొచ్చా? చూసారా ఆ! లైటర్ వేలో ఉంటాయని. ఆ లైటర్ వేలో ఉన్నటువంటి వాళ్ళకే ఇలాంటి ఆలోచనలొస్తాయి. అలాంటి పిల్లలకి వస్తాయి. ఆ! ఎందుకంటే నేను ఫిబ్రవరికి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. నేనదే ఆహ్, ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇంకొక 1 ½ మంత్ టైం ఉంది కాబట్టి ఏప్రిల్‌లో ఇంకొంచెం బాగా ప్రిపేర్ బాగా. అయిపోతాను టైం ఉంది అని ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. ఈ లైటర్ వేలో అవును. తీసుకున్నటువంటి పిల్లలే. ఆ! మరి అది ఎంతవరకు అంటే అలాగా జరగదండి. ఇప్పుడు ఓకే. మీరు అలాగ ఎవరైనా సరే ఫస్ట్ అటెంప్ట్‌లో ఎగ్జామ్స్ రాయకుండా హ్మ్. సెకండ్ అటెంప్ట్ నేను అటెంప్ట్ చేస్తాను హ్మ్. అని అంటే హ్మ్. వాళ్ళని ఎసెన్షియల్ రిపీటెడ్ కేటగిరీలో పెడతారు. ఓకే. అంటే ఎసెన్షియల్ రిపీటెడ్ కేటగిరీ అంటే ఆడు ఇంకొక ఏడాది చదవాల్సిందే. అంటే హుహు. ఎగ్జాము ఫిబ్రవరి హ్మ్. 27 కానీ ఎలిజిబిలిటీ రాదు. ఓకే. సో అంటే అందుకని ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్‌కి ఎగ్జామ్ ఛాన్స్ ఛాన్స్ ఉంటది. ఉంటుంది. ఓకే. సో అప్ టు 3 ఎగ్జామ్స్ అక్కడ మొన్న క్లారిఫై చేశారు. ఫిబ్రవరి 15థ్ ఇలాంటి డౌట్స్ వస్తున్నాయని హ్మ్. సిబిఎస్ఈ వాళ్ళు క్లారిఫై చేశారు. ఏమని క్లారిఫై చేశారంటే మీరు 3 లేదా అంతకన్నా ఎగ్జామ్స్ ఫస్ట్ ఫేజ్‌లో రాయకపోతే హ్మ్. మీరు ఎసెన్షియల్ కేటగిరీలోకి పడిపోతారు. ఓకే. సో ఇది ఇంప్రూవ్‌మెంట్ కోసం ఇచ్చినటువంటి ఛాన్స్ అవును. అని చెప్పారనమాట అండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి. సీబీఎస్ఈవి. స్టార్ట్ అయినాయి మొన్న. సో, పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతే బావుంటుంది ఈ ఎగ్జామ్స్ కోసం? ఇప్పుడు ఇంకా మంచి ఛాన్స్ కూడా వచ్చింది ఇప్పుడొచ్చిన మార్పుల కరెక్ట్. వల్ల. కరెక్ట్. అందుకే. సో, దీనికోసం పిల్లలు ఎలా ప్రిపేర్ అయితే సో, బావుంటుందంటారేంటి? కాబట్టి ఒకవేళ జనరల్‌గా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు అంటే ప్రిపరేషన్ అంటా ఒక ఎత్తండి. హ్మ్. నేను సీరియస్ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే పాపం ఎంత బాగా ప్రిపేర్ అవుతారు. ఒక్కసారిగా పేపర్ చూసిన వెంటనే 1 లేదా 2 క్వెషన్స్ ఆళ్ళస్సల ఊహించినటువంటి క్వెషన్స్ వస్తే అవును. వెంటనే షేక్ అయ్యేటువంటి పిల్లలు చాలామంది ఉంటారండి. అవును సార్. పాపం వాళ్ళు ఏమవుతారంటే అల్టిమేట్‌గా అంటే వీళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది పాపం. ఎందుకు ఎక్కువ బాధ ఉంటుంది? పాపం ఎక్కువ కష్టపడ్డారు, యాస్పైర్ చేశారు. హ్మ్. వాళ్ళకి అర్హత కూడా ఉంది. అవును. ఆ స్థాయిలో అవును. అంటే అది ఊహించుకోవడానికి, లేకపోతే హ్మ్. అది రావాలని ఆశించటానికి కదా! హ్మ్. కానీ, కానీ అక్కడ సిట్యుయేషన్ 1, 2 క్వెషన్స్ చూసిన వెంటనే వాళ్ళకి అనుకున్నట్టుగా అక్కడ లేకపోతే, ఓకే. వెంటనే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడి డిప్రెషన్ అయ్యి ఎగ్జామ్‌లోనే ఒక హ్మ్. 15 నిమిషాలు, 10 నిమిషాల పాటు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడినటువంటి పిల్లలు హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పాపం పాడు చేస్తారు. అవును సార్. అంటే వాళ్ళకి టెన్షన్‌తో. ఆ టెన్షన్ పెరిగి మైండ్ షట్ డౌన్ అవుతుంది.